వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనంలో ప్రోటోకాల్ పాటించడం లేదని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, స్థానిక కౌన్సిలర్లు ఆలయ ఈవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఎట్టకెలకు ఈవో వినోద్ రెడ్డి దిగివచ్చి పొరపాటు జరిగిందని, మరెప్పుడు పొరపాటు జరగకుండా నచ్చజెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు స్థానిక కౌన్సిలర్లు నిరసన విరమించారు. పెద్ద మనుషులతో మీరేమనుకోవచ్చు అంటే ఈసారికి జరిగిపోయింది ఇప్పటి నుంచి నేను లేను. ఏం మాట్లాడతారు? ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలి, రాజకీయాలు చేద్దామని అనుకుంటూనే మరి ఇక్కడ ఈ మహిళా చైర్పర్సన్ గారిని అవమానించడం, గౌరవ కౌన్సిలర్ని అవమానించడం తరచూ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు దాన్ని నిరసిస్తూ ధర్నా చేయడం, మరి ఇక్కడ ఈవో గారు స్పందించి వారు ఇక మీద ఇలాంటి జరగకుండా చూసుకుంటాను, నేను ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగిందని మాట్లాడడం జరిగింది. మరి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను కానీ మా నాయకులందరూ కూడా ఒకటే మేము మీకు తెలియజేసేది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవించాలి, సమాచారం ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరుకున్నాం తప్ప మేము ఏదో రాజకీయాలు చేయడం కాదు. ఈ ధర్నాలు, నిరసనలు మరి ఖచ్చితంగా గౌరవించాలి. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి, మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో దానిలో భాగంగా ఈరోజు మాకు మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా ఈవో గారు ఈ విధంగా వివరించినందుకు మా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టినందువల్ల మరి వారు అంటే గతంలో కూడా అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఒక 2 నిమిషాలు కార్యక్రమాలు జరిగినా మాకు సమాచారం ఇస్తలేరు. దాంతోపాటు ఈ విధంగా ఈరోజు కూడా ఈ బ్రేక్ దర్శనం కార్యక్రమం భాగంలో మాకు కూడా సమాచారం ఇవ్వలేదని నిరసన కార్యక్రమం చేపట్టిన భాగంలో మరి ఈవో గారు వచ్చి, వినోద్ కుమార్ గారు వచ్చి మరి మాది పొరపాటే నేను ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఇక ముందు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి తద్వారా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలను ఒకటి తెలియజేయడం అంటే ఇప్పుడు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటుంది, కానీ ఆచరణలు మాత్రం ఉంచడం లేదు. మరి ఈ ప్రజాపాలనలో అధికారులను, నాయకులను, ప్రజాప్రతినిధులను అందరినీ కలుపుకపోతేనే ప్రజాపాలన అవుతుంది. మరి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తే మరి కలిసికట్టుగా అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వామ్యం ఇటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, కౌన్సిలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను.